ధర్మం వైపు అడుగు. రిషి, నువ్వు ఎప్పుడైనా చాలా కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా? ఏ దారి ఎంచుకున్నా ఏదో ఒకటి కోల్పోవాల్సి వస్తుందని అనిపించిందా అని నానమ్మ జానకి అడిగింది. రిషి తల ఊపాడు. అలాంటి కష్టమైన పరిస్థితే ఒక మహాయోధుడికి ఎదురైంది అంది నానమ్మ. చాలా కాలం క్రితం కురుక్షేత్రం అనే యుద్ధభూమిలో అర్జునుడు అనే గొప్ప వీరుడు నిలబడి ఉన్నాడు. ఆయన బాణం పట్టుకుంటే శత్రువులు భయంతో వణికిపోయేవారు. నానమ్మ చెప్పడం మొదలుపెట్టింది. కాని ఆ రోజు అర్జునుడి చేతిలో గాంధీవం ఉన్నా అతని మనసులో మాత్రం యుద్ధం చెయ్యాలా వద్దా అనే పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఎదురుగా నిలబడిన సైన్యంలో తన గురువులు, బంధువులు, స్నేహితులు ఉన్నారు అని నానమ్మ వివరించింది. ధర్మం కోసం యుద్ధం చేయాలి, అది అతని కర్తవ్యం. కాని తన ప్రియమైన వారిని ఎలా చంపగలడు? ఈ ఆలోచన అతని గుండెను పిండేసింది. ఏది సరైనదో అతనికి అర్థం కాలేదు. నానమ్మ గొంతులో బాధ వినిపించింది. అప్పుడు అతని రథసారథి శ్రీకృష్ణుడు అర్జునుడిని చూసి నవ్వాడు. అర్జున, నీవు ధర్మం గురించి ఆలోచిస్తున్నావు, కాని నీ కర్తవ్యం ఏమిటో మర్చిపోతున్నావు అన్నాడు. నానమ్మ చెప్పింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి జీవితం యొక్క నిజమైన అర్థం, కర్తవ్యం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించాడు. శరీరం నశిస్తుంది, కాని ఆత్మ శాశ్వతమని చెప్పాడు. నానమ్మ కళ్ళు మెరిశాయి. మనకు కష్టమైన నిర్ణయాలు ఎదురైనప్పుడు మన మనసులో ఉన్న ప్రేమ, అనుబంధాలు మనల్ని బలహీనపరుస్తాయి. కాని ధర్మం, న్యాయం వైపు నిలబడటమే నిజమైన ధైర్యం. నానమ్మ రిషి తల నిమిరింది. అర్జునుడు శ్రీకృష్ణుడి మాటలు విని తన కర్తవ్యం ఏమిటో అర్థం చేసుకున్నాడు. తన ప్రియమైన వారిపై ప్రేమ ఉన్నా ధర్మం కోసం యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. నానమ్మ ముగించింది. సో రిషి, ఎప్పుడైనా నీకు చాలా కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నీ మనసు చెప్పేది విను, కాని ధర్మం వైపు నిలబడటానికి భయపడకు. అదే నిజమైన బలం, నానమ్మ ప్రేమగా చెప్పింది. రిషి నానమ్మను గట్టిగా పట్టుకుని, ధన్యవాదాలు నానమ్మ, నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు.